29, 22, 15 dash. Answer, first answer 6, second option 5, third option 8, fourth option 7, fifth option 4. ఫస్ట్ ప్రాబ్లంలో డిఫరెన్స్ చూస్తే 36కి 29కి 7 డిఫరెన్స్ ఉంది. అంటే ప్లస్ -7 డిక్రీజ్ అవుతుంది కాబట్టి -7. ఇక్కడ కూడా -7, ఇక్కడ -7. సో నెక్స్ట్ రావాల్సిన నెంబర్ ఏంటంటే 15లో నుంచి 7ని సబ్ట్రాక్షన్ చేస్తే -7 చేస్తే మనకి 8 వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 8. సెకండ్ క్వశ్చన్ 5, 6, 11, 17 డాష్. ఆప్షన్స్ 28, 23, 22, 39, 25. ఇక్కడ చూడండి 5 + 6 ఎంత అవుతుందంటే 11 అవుతుంది. 6 + 11 వచ్చేసి 17 అవుతుంది. 11 + 17 వచ్చేసి ఏమవుతుందంటే 28 అవుతుంది. సో ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ సమ్ చేస్తే మనకి థర్డ్ నెంబర్ వస్తుంది. సెకండ్ ప్లస్ థర్డ్ సమ్ చేస్తే ఫోర్త్ వస్తుంది. ఈ థర్డ్ + 4 చేస్తే ఫిఫ్త్ వస్తుంది అనమాట. సో మన ఆన్సర్ వచ్చేసి 28. నెక్స్ట్ వన్, థర్డ్ క్వశ్చన్ 3, 9, 21, 45 డాష్. ఫస్ట్ ఆప్షన్ 135, సెకండ్ వన్ 81, third one 69, fourth one 90, fifth one 93. ఇక్కడ చూస్తే ఒకసారి చూడండి, ఈ ఫస్ట్ నెంబర్ తీసుకొని దీన్ని 2 టైమ్స్ చేసి 3 2 ఎంత అవుతుంది 6 అవుతుంది కదా. 6కి +3 సమ్ చేస్తే మనకి 9 వస్తుంది, సెకండ్ నెంబర్ వస్తుంది. ఇప్పుడు సెకండ్ నెంబర్ తీసుకొని దాన్ని 2 టైమ్స్ చేసి 9 2 18 అవుతుంది. 18కి +3 యాడ్ చేస్తే మనకి థర్డ్ నెంబర్ వస్తుంది. సో ఇప్పుడు థర్డ్ నెంబర్ తీసుకొని దాన్ని 2 టైమ్స్ చేసి థర్డ్ నెంబర్ 21 into 2 వచ్చేసి 40. 18 + 3 21. 2 + 40 2 + 3 ఎంత అవుతుంది అంటే మనకి ఇక్కడ వచ్చేసి 21, ఇక్కడ ఎంత అవుతుంది 45. సో ఇప్పుడు ఏం చేయాలి, 45 × 2 చేయాలి, 90 అవుతుంది. 90 + 3 వేసుకుంటే మన ఆన్సర్ ఎంత 93. సో ఇది నెక్స్ట్ ఫోర్త్ వన్ 4, 12, 36, 108 dash. Options 260, 324, 432, 160, 540. ఇక్కడ చూడండి, ఫస్ట్ నెంబర్ ఇది తీసుకొని 4 3s ఎంత అవుతుందంటే 12 అవుతుంది. 12 వచ్చింది. ఈ 12 తీసుకుంటే మనము 12కి మళ్ళీ ఏం చేయాలి, 12 3s తీసుకుంటే మనకి 36 వస్తుంది థర్డ్ నెంబరు. థర్డ్ నెంబర్ తీసుకొని 3 టైమ్స్ చేసుకుంటే మనకి 108 ఫోర్త్ నెంబర్ వస్తుంది. సో యాజ్ ఇట్ ఇస్ ఫోర్త్ నెంబర్ తీసుకొని మనం 3తో మల్టిప్లికేషన్ 324 వస్తుంది మనకి సెకండ్ ఆప్షన్. 463, 343, 223. నెక్స్ట్ నెంబర్ మనం ఫైండ్ చేయాలి. ఆన్సర్ ఇస్ 130, 103, థర్డ్ వన్ 123, ఫోర్త్ వన్ 93, ఫిఫ్త్ వన్ 130. ఇక్కడ చూడండి డిఫరెన్స్ చూసుకోండి ఒకసారి. 183కి 163 డిఫరెన్స్ చూసుకుంటే 183 - 463 120. సో ఈ డిఫరెన్స్ 120. 463కి 343కి డిఫరెన్స్ అంటే డిక్రీజ్ అవుతుంది అనమాట. -120 చేసుకున్నారు వాళ్ళు. చేసుకుంటే ఇక్కడ కూడా మనకి ఎంత వస్తుందంటే 120. సో -120 లెస్ అయింది. నెక్స్ట్ 343లోంచి 223 సబ్ట్రాక్షన్ చేస్తే మళ్ళీ అగైన్ మనకి 120 వస్తుంది, అది లెస్ అవుతూ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ రావాలంటే మనం ఏం చేయాలి, 223లోంచి మళ్ళీ ఏం చేయాలి
120ని లెస్ చేయాలి. లెస్ చేస్తే మనకి ఇక్కడ కావాల్సిన ఫైండ్ అవుట్ చేయాల్సిన నెంబర్ వచ్చేస్తుంది అనమాట 103. సో ఇది మన ఆన్సర్. 6th వన్. ఇక్కడ చూడండి 243 81 డాష్ 9, 3. ఇది చూస్తే ఒకసారి ఇవి వచ్చేసి అన్ని కూడా 3 మల్టిపుల్సే, కాకపోతే 3 ఎక్స్పోనెంట్స్, 3 పవర్స్ అనమాట. 243 ఎట్ రాసుకోవచ్చు అంటే 3/5 రాసుకోవచ్చు, 81ని 3/4 రాసుకోవచ్చు, నెక్స్ట్ 9ని 3 స్క్వేర్ రాసుకోవచ్చు, నెక్స్ట్ 3ని 3/1 రాసుకోవచ్చు. ఇంకా మిస్సింగ్ నెంబర్ ఏదైతే ఉంది ఏదంటే అది మనకు 3 ఉంది. 3 వాల్యూ ఎంత అంటే 27. సో ఇంకా ఆప్షన్స్ ఏమి ఇచ్చినారో ఒకసారి చూసుకుంటే ఆప్షన్స్ వచ్చేసి 18, సెకండ్ వన్ వచ్చేసి 36, థర్డ్ వన్ వచ్చేసి 45, ఫోర్త్ 27, ఫిఫ్త్ వన్ 54. దీంట్లో మన ఆన్సర్ ఏది అంటే 27. సెవెంత్ వన్ 115, 236, 357, 478 డాష్. ఫస్ట్ ఆప్షన్ 589, సెకండ్ వన్ 499, థర్డ్ వన్ 699, ఫోర్త్ వన్ 498, ఫిఫ్త్ వన్ 599. ఇక్కడ అదే మనం డిఫరెన్స్ చూసుకోవాలి. ఇవన్నీ కూడా ఇంక్రీజింగ్ నెంబర్స్ అనమాట, అంటే అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ నెంబర్కి నెక్స్ట్ నెంబర్ రావాలంటే మనం ఏం చేయాలంటే ప్లస్ చేసుకోవాలన్నమాట, యాడ్ చేసుకోవాలి. డిఫరెన్స్ చూసుకోవాలి. డిఫరెన్స్ అంటే ఏంటిది? బిగ్గెస్ట్ టు స్మాలెస్ట్ అనమాట. బిగ్గెస్ట్ నుంచి స్మాలెస్ట్ మనం సబ్ట్రాక్షన్ తీసుకుంటే మనకి డిఫరెన్స్ వస్తుంది. సో 6లోంచి 5 పోతే 1 అవుతుంది, 3లోంచి 1 పోతే 2 అవుతుంది. సో 121 వచ్చింది ఇక్కడ డిఫరెన్స్, 121. నెక్స్ట్ దీని డిఫరెన్స్ ఒకసారి చెక్ చేద్దాం. 236, సో 1 2 1, ఇక్కడ కూడా అగైన్ 121 వచ్చింది. ఇక్కడ 478 తీసుకుంటే 1 2 1, సో ఇక్కడ కూడా 121. సో నెక్స్ట్ నెంబర్ ఏం కావాలి మనకి? ఈ 478కి 121 ఏం చేసుకోవాలంటే దీనికి వచ్చేసి సక్సీడింగ్ నెంబర్ వస్తుంది కాబట్టి 121ని యాడ్ చేసుకోవాలి. సో 478 121 చేసుకుంటే మనకి ఎంత వస్తుంది? 590 వస్తుంది. సో ఆన్సర్ ఇస్ 599. 3, 6, 18, 72, డాష్. ఫస్ట్ ఆప్షన్ 360, సెకండ్ వన్ 350, థర్డ్ వన్ 432, ఫోర్త్ వన్ 260, ఫిఫ్త్ వన్ 99. ఇవి చూడండి ఒకసారి. 6 రావాలి అంటే మనం ఏం చేయాలంటే 3 2s రాసుకుంటే 6 వస్తుంది. 18 రావాలంటే 6 3s రాసుకుంటే 18 వస్తుంది. 72 రావాలంటే 18 4s రాసుకోవాలి. 72 అంటే ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి నెంబర్స్ అలాగే ఉన్నాయి. ఇక్కడ ఏమవుతున్నాయంటే ఆర్డర్లో ఇంక్రీజ్ అవుతుంది అనమాట. మల్టిపుల్స్ అనేవి 2 times 3 times 4 times ఇట్లా వస్తాయి అనమాట. సో ఇక్కడికి 72 రావాలంటే దాని ప్రిసైడింగ్ నెంబర్ని మనం 4 times చేస్తాం. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన నెంబర్ రావాలంటే 72 వచ్చేసి 8 times 5 times చేయాలి. చేస్తే 5 2s 10, 5 7 35, 360. 360. ఆన్సర్ ఇస్ 9th one. సో 7, 17, 37, 67 డాష్. ఫస్ట్ ఆప్షన్ 106, సెకండ్ వన్ 87, థర్డ్ వన్ 973, ఫోర్త్ వన్ 107, ఫిఫ్త్ వన్ 117. ఇక్కడ చూడండి ఇది కూడా అసెండింగ్ ఆర్డర్లోనే ఉంది. డిఫరెన్స్ ఒకసారి చెక్ చేస్తే 7కి 17కి 10 డిఫరెన్స్, 17కి 37కి డిఫరెన్స్, 37కి 67కి వచ్చేసి 30 డిఫరెన్స్. ఇక్కడ చూడండి డిఫరెన్స్ అనేది 10 మల్టిపుల్స్ లాగా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ 10 వచ్చింది, 10 2s 20 వచ్చింది, 10 3s 30 వచ్చింది. నెక్స్ట్ టైం రావాలి 40 రావాలి. సో ఇది 40 రావాలి డిఫరెన్స్ అంటే ఇక్కడ మనం +40 చేయాలన్నా -40 చేయాలంటే ఏం చేయాలంటే ఇది అసెండింగ్ ఆర్డర్ కాబట్టి +40 చేసుకోవాలి. సో +40 చేస్తే మనకి ఏమవుతుందంటే 107. ఫోర్త్ వన్ ఆన్సర్. నెక్స్ట్ 10th వన్ 160, 115, 80, 55 డాష్. ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ 45, సెకండ్ ఆప్షన్ 35, థర్డ్ ఆప్షన్ 40, ఫోర్త్ ఆప్షన్ 30, ఫిఫ్త్ ఆప్షన్ 25. సరే
ఇది డిసెండింగ్ ఆర్డర్లో ఉంది. ఒకసారి డిఫరెన్స్ చూసుకుంటే 160కి 115కి డిఫరెన్స్ వచ్చేసి 45. సో 100 పోతే 60 నుంచి 15 పోతే 45 కాబట్టి 45 వచ్చింది. ఇక్కడ వచ్చేసి 115కి 80కి డిఫరెన్స్ ఎంత అంటే 100కి 80 చూసుకోండి ఒకసారి 35 80 సబ్ట్రాక్షన్ చేసుకుంటే 5 ఇక్కడ వచ్చేసి 0 ఉంటుంది 10. సో మనకి ఇక్కడ ఎంత అవుతుంది 5 అవుతుంది. 11లో 8 పోతే ఎంత 3 అనమాట. సో 35 వస్తుంది. నెక్స్ట్ ఈ రెండు డిఫరెన్స్ ఎంత అంటే 80కి 55కి ఇక్కడ నుంచి సబ్ట్రాక్షన్ బారోయింగ్ చేసుకుంటే 1 అవుతుంది 10 అవుతుంది. 10 నుంచి 5 పోతే 5 ఇక్కడ 7 ఉంటుంది కాబట్టి 7 నుంచి 5 పోతే 2 అవుతుంది. సో 25. ఇక్కడ ఈ డిఫరెన్స్ ఏమవుతుందంటే 10 డిక్రీజ్ అవుతుంది అనమాట. 45 ఉన్నది 35 వచ్చింది, 35 ఉన్నది 25 వచ్చింది. నెక్స్ట్ ఎంతకు రావాలంటే 15 రావాలి. సో ఇక్కడ మనం ఏం చేయాలి, +15 చేయాలా -15 చేయాలంటే ఖచ్చితంగా -15 చేయాలి. ఎందుకంటే ఈ సిరీస్ అనేది డిసెండింగ్ ఆర్డర్లో ఉంది కాబట్టి ఈ నెంబర్ నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి దాని ప్రిసీడింగ్ నెంబర్ కంటే కూడా లెస్ నెంబర్ అవుతాయి కాబట్టి 55 - 15 చేసుకుంటే మనకి ఎంత వస్తుందంటే 40 వస్తుంది. సో మన ఆన్సర్ ఈజ్ 40. 5, 7, 11 -17 ఆప్షన్ నెంబర్ 12 సెకండ్ ఆప్షన్, 13 థర్డ్ ఆప్షన్, 14 ఫోర్త్ ఆప్షన్, 15 ఫిఫ్త్ ఆప్షన్, 16. ఒకసారి ఈ నెంబర్ సిరీస్ అమలు చేస్తే ఇవన్నీ కూడా మన ప్రైమ్ నెంబర్సే. ఎందుకంటే ఇక్కడ ఒక ఈవెన్ నెంబర్ ఉంది, నెక్స్ట్ వచ్చేసి ఆడ్ నెంబర్స్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా అదే ప్రైమ్ నెంబర్స్ సిరీసే కాబట్టి 2, 3, 5 నెక్స్ట్ నెంబర్ ప్రైమ్ నెంబర్ 7 తర్వాత 9 మనకు రాదు కాబట్టి 11 తర్వాత 11కి 17కి మధ్యలో ఒకే ఒక ప్రైమ్ నెంబర్ ఉంటుంది. అది ఏది అంటే మనకి ఎగ్జాక్ట్గా 13 అనమాట. సో మన ఆన్సర్ ఏంటి 13. ఇక్కడ చూస్తే 5, 11, 17 -31, 40. సో ఫస్ట్ ఆప్షన్ 19, సెకండ్ ఆప్షన్ 21, థర్డ్ ఆప్షన్ 23, ఫోర్త్ ఆప్షన్ 25, ఫిఫ్త్ ఆప్షన్ 27. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఈ సిరీస్ అనేది అవ్వట్లేదు. ఇది 5 ఉంది. డిఫరెన్స్ చూస్తే ఇది 5కి 11కి 6 ఉంది, 11కి 17కి 6 ఉంది. ఇక్కడ వచ్చేసి 10 ఉంది. సో డిఫరెన్స్ అనేది కాకుండా ఈ నెంబర్స్ చూస్తే 5 ప్రైమ్ నెంబరే, 11 ప్రైమ్ నెంబరే, 17 ప్రైమ్ నెంబరే, 31 ప్రైమ్ నెంబరే, 41 ప్రైమ్ నెంబర్. ఈ ఆప్షన్స్లో వచ్చేసి 21 మనకి ప్రైమ్ నెంబర్ కాదు, 25 ప్రైమ్ నెంబర్ కాదు, 27 ప్రైమ్ నెంబర్ కాదు. ఈ 2 నెంబర్స్ ఉన్నాయన్నమాట. ఈ 2 నెంబర్స్లో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి 19, 17కి 31కి ఇన్ బిట్వీన్ వచ్చేసి మనకి ఇక్కడ 5, 17 కదా, సారీ 19కి 23. ఓకే 2 నెంబర్స్ కూడా వస్తాయి. సో 17 తర్వాత మనకి ఏమొస్తుందంటే 19 కూడా మనకి ప్రైమ్ నెంబరే అవుతుంది, 23 కూడా ప్రైమ్ నెంబరే అవుతుంది. సో బోత్ ఆఫ్ 2 అని రాసుకోవాల్సిందే కాదు. సో ఒకసారి నెంబర్ సిరీస్ రాసుకుందాం. ప్రైమ్ నెంబర్ సిరీస్ 5, 7, 11, 13, 17, 19 తర్వాత వచ్చేసి 23, నెక్స్ట్ వచ్చేసి 23 తర్వాత 30, 23, 29, 31 ఇలా ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి ఇచ్చిన సిరీస్ వచ్చి 5 ఉంది, 11 ఉంది, 17 ఉంది, నెక్స్ట్ వచ్చేసి 31 ఉంది. సో ఇక్కడ ఆల్టర్నేటివ్గా ఇచ్చాను కాబట్టి ఇక్కడ మిస్సింగ్ నెంబర్ మనకి ఏదైతే ఉందో 23 ఉంది కాబట్టి నా ఆప్షన్ వచ్చేసి 23. నెక్స్ట్ 13th 7, 13, 21 -43, 57. So first one 27, second one 29, third one 31, fourth one 35, fifth one 41. ఇంకా చూడండి సరే ఈ డిఫరెన్స్ చూద్దాం. 7 ఓకే, ఇది 7 ప్రైమ్ నెంబర్, 13 ప్రైమ్ నెంబర్, ఓకే 43 ప్రైమ్ నెంబర్, బట్ 21 కాదు, 57 కాదు కాబట్టి మనకి ఇది ప్రైమ్ నెంబర్ సిరీస్ కింద మనం కౌంట్ చేసుకోకూడదు. డిఫరెన్స్ ఒకసారి చెక్ చేసుకుంటే 7కి 13 డిఫరెన్స్ వచ్చేసి మనకి ఎంత ఉంది అంటే 6 ఉంది. 7కి 13 డిఫరెన్స్ 6 ఉంది. 13కి 21కి డిఫరెన్స్ ఎంత ఉంది అంటే 8 ఉంది. సో 43కి 57కి డిఫరెన్స్ ఒకసారి చెక్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది 57కి 43కి 7 నుంచి 3 పోతే 14. సో ఎంత డిఫరెన్స్ ఉంది 14. ఇప్పుడు మనం ఏ నెంబర్ అయితే
ఫైండ్ అవుట్ చేస్తామో ఆ నెంబర్కి 21కి ఇక్కడ ఈ నెంబర్కి 43కి డిఫరెన్స్ రావాలి. ఇక్కడ చూడండి 6, 8, సో 2 డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ 10 పెట్టుకున్నాం, 2 డిఫరెన్స్ పెట్టుకున్నాం. నెక్స్ట్ 12కి ఎగ్జాక్ట్గా ఈ డిఫరెన్స్ అనేది కూడా మనకి ఎలా అంటే 2 డిఫరెన్స్ ఈక్వల్ డిఫరెన్స్లో మనకు సరిపోతుంది. కాబట్టి ఇక్కడ 21కి మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన నెంబర్కి డిఫరెన్స్ 10 రావాలి అంటే మనం ఇది వచ్చేసి అసెండింగ్ ఆర్డర్ ఉంది కాబట్టి ఈ 21కి అంటే కూడా మనకి ఏం రావాలి, సక్సీడింగ్ నెంబర్ రావాలి. సో 21కి 10 యాడ్ చేసుకుంటే మనకి 31 వస్తుంది. ఇప్పుడు 31కి 21కి డిఫరెన్స్ 10 సరిపోయింది, 31కి 43కి కూడా 12 సరిపోయింది. సో మన ఆన్సర్ 31. 14, 3, 5, 35, dash, 99, 143. First option 63, second option 69, third option 77, fourth option 81, fifth option 85. ఓకే, ఇక్కడ చూడండి సారీ డిఫరెన్స్ చూద్దాం. 3కి 5కి ఎంత ఉంది, సారీ 15, 315. 3కి 15కి డిఫరెన్స్ ఎంత ఉంది అంటే 12 ఉంది. 15కి 35కి ఎంత ఉంది అంటే 20 ఉంది డిఫరెన్స్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఈ 143కి 99 చెక్ చేద్దాం. 143, 99 ఇక్కడ మనకి బారోయింగ్ చేసుకుంటే 1 అవుతుంది, ఇక్కడ 3 ఉంటుంది. సో 13లో ఇక్కడ 4 అవుతుంది, మళ్ళీ ఇక్కడ 13లో 9 పోతే 4 అవుతుంది. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది అంటే 44 ఉంది డిఫరెన్స్. సో ఇక్కడ 8 ఉంది, ఇక్కడ మనకి ఫైండ్ అవుట్ చేయాలి నెంబర్. ఇంకొక 8 డిఫరెన్స్తో రాసుకుంటే మనకు 28 అవుతుంది, ఇంకొక 8 డిఫరెన్స్తో రాసుకుంటే మనకు 36 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 36కి 44కి 8 డిఫరెన్స్ సరిపోయింది. కాబట్టి ఇక్కడ మనకి ఏం రావాలి, 35కి మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన నెంబర్కి 28 యాడ్ అవ్వాలి. ఎందుకంటే ఇది అసెండింగ్ ఆర్డర్ కాబట్టి 28 సమ్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది, 63 వస్తుంది. ఇది మన ఆన్సర్ 63. 15, 2, 1, 2, 4, 4, 5, 6, 7, 8, 10, 11, dash. First option 9, second one 10, third one 11, fourth one 12, fifth one 13. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ సిరీస్ జిగ్జాగ్గా ఉంది. కాకపోతే మనము 2, 3 కాంబినేషన్ 2, 3 సిరీస్ ఉంది కాబట్టి ఫస్ట్ ఒక్కొక్కటి సార్ట్అవుట్ చేస్తే ఒక్కొక్క సిరీస్ 2 నుంచి 4, 2కి 4కి 2 డిఫరెన్స్, 4కి 6కి 2 డిఫరెన్స్, 6కి 8కి 2 డిఫరెన్స్, నెక్స్ట్ 8కి ఇక్కడ రావాలి. సో ఇక్కడ మనకి మిడిల్లో వచ్చేసి 2కి 4కి మిడిల్లో 2 నెంబర్స్ స్కిప్ చేస్తాం. ఇక్కడ కూడా అంతే 8 ఉంది, ఇక్కడ 2 నెంబర్స్ నెక్స్ట్ నెంబర్ మనకు రావాలి. సో ఇక్కడ డిఫరెన్స్ చూసుకోండి, 2కి 4కి 2, 4కి 6కి 2, 6కి 8కి 2, 8కి 10కి ఇక్కడ ఏం రావాలి, మనకి 10 రావాలి. 10 పెట్టుకుంటే మనకి 2 సరిపోతుంది. అండ్ రిమైనింగ్ సిరీస్ ఒకసారి చెక్ చేయండి. ఇది 1 ఉంది కదా, 1కి 4కి 3 ఉంది, 4కి 7కి 3 ఉంది, 7కి 10కి 3 ఉంది. ఓకే, నెక్స్ట్ ఇంకేముంది, మనకి 2 ఉంది కదా, 2కి 5కి 3 ఉంది, 5కి 8కి 3 ఉంది. ఓకేనా, 8కి 11కి 3 ఉంది. సరే, కాబట్టి మన ఆన్సర్ ఏంటంటే 10 అనమాట. నెక్స్ట్ 0, 7, 26, dash, 134, 215. First option 37, second option 51, third option 63, fourth one 88, fifth one 120. ఇక్కడ చూస్తే చూడండి, ఇక్కడ మనకి 7 అనేది నియర్ బై 8 ఉంది, 26 నియర్ బై 27 ఉంది, అంటే క్యూబిక్ నెంబర్స్ అనమాట. సో ఇక్కడ 0 కూడా 1కి నియర్ బై ఉంది. సో 1³ -1 చేసుకుంటే మనకు 0 వస్తుంది. 2³ -1 చేసుకుంటే 8 - 1 7 అవుతుంది. 3³ -1 చేసుకుంటే 27 - 1 వచ్చేసి 26 అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ ఏం రావాలి, ఆర్డర్లో ఉంది 1³ 2³ 3³ కాబట్టి నెక్స్ట్ నెంబర్ మనకి ఏమొస్తుంది, 4³ రావాలి. ఎగ్జాక్ట్ 4³ -1, 4³ అంటే 64 - 1 ఎంత అవుతుంది, 63 అవుతుంది. ఇది 5³ చూడండి ఒకసారి, 5³ -1, 5³ అంటే 125, సారీ ఇక్కడ 124 మేబీ బై మిస్టేక్ ఉండొచ్చు, అది ఇవ్వడమే. 125 - 1 = 124 అవుతుంది. 6³ -1 అంటే 216 - 1 దట్ ఈస్ 15 అవుతుంది. సో
సో ఇక్కడ ప్రాబ్లం ఇవ్వడమే మిస్టేక్ ఇచ్చినట్టున్నారు కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 63 అవుతుంది. నెక్స్ట్ 17th ప్రాబ్లం 1, 8, డాష్ 27, 9, 64. ఆప్షన్స్ 4, సెకండ్ వన్ 6, థర్డ్ వన్ 9, ఫోర్త్ వన్ 16, ఫిఫ్త్ వన్ 25. ఒకసారి చూద్దాం. ఇంకా చూడండి, ఇది చూడండి ఒకసారి, రెండు కూడా 1, 1 వచ్చినాయి. ఇక్కడ చూస్తే మనకి 27, 9 అనేవి 3 మల్టిపుల్స్ అనమాట. 3 మల్టిపుల్స్ అట్ ద సేమ్ టైం 3 పవర్స్ కూడా ఇవి. ఎలా అంటే ఇక్కడ చూడండి ఒకసారి 1 ఇది రాసుకోవచ్చు, 1 క్యూబ్ 1 స్క్వేర్గా రాసుకోవచ్చు. 1 క్యూబ్ వాల్యూ 1, 1 స్క్వేర్ వాల్యూ కూడా 1. 8ని 2 క్యూబ్ రాసుకోవచ్చు. నెక్స్ట్ ఏం రావాలి, ఈ 1 స్క్వేర్ 1 క్యూబ్ తర్వాత 1 స్క్వేర్ రాసుకున్నట్టు మనకి ఇక్కడ ఏం రాసుకోవాలి, 2 స్క్వేర్ రాసుకోవాలన్నమాట. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఇది అబ్జర్వ్ చేయండి ఒకసారి, 27 అనేది 3 క్యూబ్ అవుతుంది, 9 అనేది 3 స్క్వేర్ అవుతుంది, 64 అనేది 4 క్యూబ్ అవుతుంది. నెక్స్ట్ 1 ఇవ్వలేదు. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన నెంబర్ ఏంటంటే 2 స్క్వేర్ అంటే కనుక 4. సో ఇక్కడ మనకి ఏం రావాలి, 4 రావాలి. 18, 2, 20, డాష్ 110, 182. ఫస్ట్ ఆప్షన్ 56, సెకండ్ వన్ 72, థర్డ్ వన్ 90, ఫోర్త్ వన్ 96, ఫిఫ్త్ వన్ 100. ఇక్కడ చూడండి, దీనికి ఎట్లా రాసుకోవాలంటే మనం ఒకసారి చూడండి, 2 ఉంది కదా, 2 into 1, 2 into 1. 2 మనము ఈ 2 నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, 20 రావాలి 2 నుంచి. కాబట్టి మనం ఏం రాస్తామంటే దీనికి 2 + 0, 2 into 0, సారీ 1 + 18 రాసుకోవాలి. చూడండి 2 1s are 2 అవుతుంది, + 18 మనకి ఎంత అవుతుంది, 20. సో ఫస్ట్ నెంబర్ నుండి ఇది సెకండ్ నెంబర్ రావాలి. ఎందుకంటే ఇక్కడ డిఫరెన్స్ చూసుకుంటే ఇది 18 ఉంది, ఇక్కడ చాలా ఉందన్నమాట. సో 72 డిఫరెన్స్ ఉంది, అది సరిపోదు కాబట్టి మనకి. సో 1 ఇక్కడ వచ్చేసి 36, 54 అలా చేసుకున్నా చూడాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ 20 ఉంది కదా, 20 into 1 + 18, 20 into 2 + 18, 20 into 2 + 18 రాస్తుంది. 22s are ఎంత అంటే 40 + 18 ఎంత అవుతుంది మనకి, 58. ఎంత అవుతుంది, 58 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 58, 50, 22s are 40 + 18, 58 కదా. కానీ మనకు ఆప్షన్లో 58 లేదు, 22s are 40. ఇది ఏ బటన్ ఇది బటన్ కాదు. చూడండి 2, 20, మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన నెంబరు 110, 182 ఉంది. 2కి 20కి వచ్చేసి డిఫరెన్స్ 18 ఉంది. నెక్స్ట్ వచ్చేసి దీనికి 110కి 82 డిఫరెన్స్ 72 ఉంది. సో 18, 72 అనేవి 18 మల్టిపుల్స్ కానీ 9 మల్టిపుల్స్ కానీ ఉంటాయి. కానీ మనకి 9 మల్టిపుల్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ మనకి 4 నెంబర్సే ఉన్నాయి కాబట్టి 4 ఇక్కడ ఈ ఫైండ్ అవుట్ చేయాల్సిన నెంబర్కి ఈ సెకండ్ నెంబర్కి డిఫరెన్స్, తర్వాత ఫైండ్ అవుట్ చేయాల్సిన నెంబర్కి థర్డ్ నెంబర్ డిఫరెన్స్ అవ్వాలి. సో 18 1s are 18 అనమాట, 18 4s are 72. సో 4 సరిపోతాయి అనమాట. అప్పుడు నెక్స్ట్ ఏం రావాలి డిఫరెన్స్ అంటే 18 2s are 36 డిఫరెన్స్ ఇక్కడ రావాలి, ఇక్కడ 18 3s are 54 రావాలి. సో ఇక్కడ వచ్చేసి అసెండింగ్ ఆర్డర్లో కాబట్టి ఈ సెకండ్ నెంబర్కి ఈ డిఫరెన్స్ సమ్ చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది 20 + 36, 56 వచ్చేస్తుంది అనమాట. కానీ అక్కడ ఇచ్చినటువంటి ప్రాబ్లంలో ఆన్సర్స్ తప్పించారు కాబట్టి ఇది కరెక్ట్గా అనుకొని చేసుకోండి. 17, 25, 1753. నెక్స్ట్ నెంబర్ రావాలి. ఫస్ట్ వన్ 1760, సెకండ్ వన్ 1790, థర్డ్ వన్ 1780, ఫోర్త్ వన్ 1770, ఫిఫ్త్ వన్ 1800. ఇక్కడ చూడండి డిఫరెన్స్ ఈజీగా తెలిసిపోతుంది. ఇక్కడ మనకి ఇక్కడ వచ్చేసి 1695కి 1700కి 5 డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ 1700కి 1710కి ఎంత ఉందంటే 10 డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఎంత 10కి 25కి ఎంత ఉందంటే 15 ఉంది. 25కి 50కి 25కి 50కి రావాలి, 25కి 53కి 1753 ఇక్కడ 27 అండి. ఇక్కడ 27 అయితే మనకి 17 డిఫరెన్స్ వస్తుంది.
17 డిఫరెన్స్ వస్తుంది. 53కి 17 27 చూసుకున్నాం. ఇక్కడ 13 అవుతుంది, 6 అవుతుంది, ఇక్కడ వచ్చేసి 26 అవుతుంది. 26 డిఫరెన్స్ ఇచ్చాం. సో ఈ డిఫరెన్స్ వచ్చేసి ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ వచ్చేసి మనకి 9 ఉంది. చూడండి, డిఫరెన్స్కి మళ్ళీ డిఫరెన్స్ చూసుకోవాలి. అంటే ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా మనకి ఆడ్ నెంబర్స్ 2 డిఫరెన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇక్కడ ఈ అసెండింగ్ ఆర్డర్లో ఉంది కాబట్టి నెక్స్ట్ నెంబర్ ఈ నెంబర్ కంటే నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన నెంబర్ ఈ నెంబర్ కంటే గ్రేటెస్ట్ కావాలి. అంటే ఏం చేయాలి, ఈ నెంబర్కి ఇంకా ఈ నెంబర్ని మనం యాడ్ చేసుకోవాలి. అంటే ఏ నెంబర్ని యాడ్ చేసుకోవాలని మనం చూసుకోవాలి. అది ఎలా, ఇక్కడ మనకి 9 తర్వాత వచ్చే డిఫరెన్స్ ఎంత అంటే 11, కాబట్టి 2 డిఫరెన్స్ ఈక్వల్గా ఉంటాయి. సో 26కి మనం ఏం చేయాలి, 11ని యాడ్ చేసుకుంటే మనకి 37 వస్తుంది. సో మనం 37 నెంబర్ని ఏం చేయాలి, దీనికి యాడ్ చేసుకోవాలి. 1753కి 37 యాడ్ చేసుకుంటే మనకి ఎంత అవుతుంది అంటే 1790 అవుతుంది. ఇది మన ఆన్సర్ అవుతుంది. చూడండి ఒకసారి, మనకి ఓన్లీ డిఫరెన్స్ ఒకటి చెక్ చేసుకుని సరిపోదు, ఈ డిఫరెన్స్కి మళ్ళీ డిఫరెన్స్ చూసుకోవాలన్నమాట. 2 స్టెప్స్ అనమాట. ఇంకా మీకు వచ్చే ప్రతి ప్రాబ్లం కూడా దాదాపు ఇట్లాంటివి ఇస్తున్నారు. డిఫరెన్స్ అనేది ఈక్వల్ కాకపోవచ్చు, కాకపోతే చూస్తే మనకి డిఫరెన్స్ ఈక్వల్ లాగా ఉన్నట్టు అనిపిస్తాయి. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం చేయాలంటే మనము ఈ డిఫరెన్స్లో ఉన్నటువంటి డిఫరెన్స్ మనం చెక్ చేసుకోవాలి. అంటే ఈక్వల్ డిఫరెన్స్లో ఉందా ఈ డిఫరెన్స్ అనేది. చూడండి, ఇక్కడ కూడా ఒక సిరీస్ ఫామ్ అయింది 5, 7, 9 అనేది. సో ఈ సిరీస్ ఎలా ఉంది, 2 డిఫరెన్స్తో ఈక్వల్ డిఫరెన్స్లో ఆడ్ నెంబర్స్తో ఉందన్నమాట. ఇక్కడ మనం ఏం చేయాలి, ఈ నెంబర్కి ఈ 2 నెంబర్స్కి ఎంత డిఫరెన్స్ ఉందో అది కనుక్కొని తర్వాత నెంబర్కి ఎంత డిఫరెన్స్ పెట్టుకోవాలి అని తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే ఈ డిఫరెన్స్ తర్వాత ఎంత డిఫరెన్స్ తీసుకోవాలో మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ డిఫరెన్స్ని ఈ ఫస్ట్ డిఫరెన్స్కి యాడ్ చేసుకుంటే సమ్ చేసుకుంటే అప్పుడు మనము ఈ నెంబర్కి ఎంత అడిషన్ చేసుకోవాలని తెలిసిపోతుంది. అప్పుడు చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది అనమాట. సో దాని ఆన్సర్ వచ్చి 1790. నెక్స్ట్ 22. 55, 66, 187, 200, 369, 386. 66, 187, 200, 369, 386 dash. Options 675, second one 575, third one 475, fourth one 875, fifth one 975. చూడండి డిఫరెన్స్ 66కి 55కి 11. ఈ రెండింటికి 187కి 160 ఓన్లీ 66కి 187కి 66కి డిఫరెన్స్ ఎంత అంటే మనకి 121. నెక్స్ట్ 187కి 200కి డిఫరెన్స్ ఎంత అంటే 13. ఇక్కడ నుంచి 10 అవుతుంది, 3, 9 ఉంటుంది, 1. సో 13. 200కి 369కి 169 డిఫరెన్స్ అవుతుంది. సో 369కి 386కి చూసుకోండి ఒకసారి. 369 చేసుకుంటే 17 డిఫరెన్స్ అవుతుంది. ఇక్కడ చూడండి డిఫరెన్స్ 11, 121 అంటే 11 స్క్వేర్, 13, 169 అంటే 13 స్క్వేర్, 17. నెక్స్ట్ ఏం రావాలి మన డిఫరెన్స్ 17 స్క్వేర్. 17 స్క్వేర్ వాల్యూ ఎంత 289. సో ఈ నెంబర్కి ఇది అసెండింగ్ ఆర్డర్ ఉంది కాబట్టి మనం డిఫరెన్స్ ఏం చేసుకోవాలి, ప్రెసెంట్ నెంబర్కి సమ్ చేసుకోవాలి. సో 386కి 289ని సమ్ చేసుకుంటే మనకి ఏమొస్తుందంటే 675 వస్తుంది. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన నెంబర్ ఏంటి అంటే 675.